గ్రామీణ ప్రాంతాల్లో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా చేపట్టిన పలు అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గ్రామీణ త్రాగునీటి సరఫరా విభాగం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, స్వర్ణగ్రామ వార్డు, ఆయుష్, ఇతర జిల్లా స్థాయి అధికారులతో కలిసి అన్ని మండలాల ఎంపీడీఓలు, ఇతర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తల్లికి వందనం డేటా అప్డేషన్, అక్షరాంధ్ర వాలంటీర్ల రిజిస్ట్రేషన్, చిన్నారుల ఆధార్ ఎన్రోల్మెంట్, వాట్సాప్ గవర్నెన్స్ శిక్షణ, సేవల వినియోగం, నిరుద్యోగులకు కౌశలం పరీక్షల నిర్వహణ, P4 RWS ద్వారా చేపట్టిన పనులు, ఉపాధి పని దినాలు, లేబర్ బడ్జెట్, జలధార జలహారతి, యోగాంధ్ర ట్రైనర్స్, సిటిజన్స్ రిజిస్ట్రేషన్లపై జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయి అధికారులతో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాధాన్యత కార్యక్రమాలపై క్షేత్రస్థాయి అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ సమావేశంలో RWS SE MD మతిన్, డ్వామా PDS మధుసూదన్, జిల్లా స్వర్ణగ్రామ వార్డు అధికారి జె వేణుగోపాల్, ఆయుష్ అధికారి MS అలీ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. వారానికి 4 ఇన్స్పెక్షన్స్ చేయాలి. ఇన్స్పెక్షన్ యాప్లో నమోదు చేయించండి. ఇన్స్పెక్షన్ వెళ్ళేటప్పుడు హోలిస్టిక్గా గ్రామంలో జరిగే అన్ని పనులు కూడా దృష్టి పెట్టండి. సో RWS సంబంధించి ఇఫ్ యూ లుక్ అట్ ద శాంక్షన్స్ 64 వర్క్స్ కౌడా నుంచి శాంక్షన్ చేయడం జరిగింది విత్ అన్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ 9.6 crores. So what is the problem? ఎందుకు మొదలు కావట్లేదు? కరప్ప ఎంపీడీఓ కరప్ప నాట్ ఆడిబుల్. సో 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసాము, ఒక్కటి కూడా మొదలు కాలేదు. శాంక్షన్ చేసాము, మొత్తం మీద 9 కోట్లకి శాంక్షన్ అయింది, 10 కోట్లకి శాంక్షన్ అయింది. ఇంత లైక్ తీసుకుంటే ఎందుకు రావట్లేదు? పేమెంట్ ఇస్ హ్యాపెనింగ్ కదా. దిస్ ఇస్ ఫ్రమ్ కౌడా, దిస్ బడ్జెట్ ఇస్ గోయింగ్ టు కమ్. దట్ ఇస్ ఇప్పుడు తుని రెస్పాండ్ అవ్వాలి 39 వర్క్స్ 70 lakhs. సార్ ఏ యాదవ్ సార్